ఎపిసోడ్ నంబర్ 36 లేడీస్ టాక్. శైలజారెడ్డి అల్లుడిగా పార్టీకి వచ్చిన సాగర్ను చూసి, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీ పేరేంటో చెప్పమని అడిగింది పార్టీలో ఉన్న శ్రీదేవి అనే మహిళ. అదేమంత పెద్ద కంపెనీ కాదండి, ఒక చిన్న కంపెనీలో బాస్కి హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే అని చాలా క్యాజువల్గా చెప్పాడు సాగర్. చిన్నదైనా పెద్దదైనా కంపెనీకి పేరంటూ ఉంటుంది కదా, ఆ కంపెనీలో నువ్వు బాస్కి చేసే హెల్ప్కి నీకు ఒక డెసిగ్నేషన్ కూడా ఉంటుంది కదా, అదేంటో మాకు చెప్పడానికి నీకేమైనా అభ్యంతరమా అని గుచ్చి అడిగింది శ్రీదేవి. ఆమె అతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాలని అనుకోలేదు. నన్ను ఒక క్లర్క్ అనుకోండి అని చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే అందరూ అతని వైపు అసహ్యంగా చూశారు. నాకు తెలిసి క్లర్క్ అయినా మేనేజర్ అయినా పెద్ద తేడా లేదు, ఏమైనా కానీ నీ భార్య చాలా పవర్ఫుల్ కాబట్టి నువ్వు పని చేయకపోయినా ఆమె నిన్ను సపోర్ట్ చేయగలదు అని చెప్పింది శ్రీదేవి. అది విని శైలజ ముఖం మరింత వాడిపోయింది. ఆమె మనసులో సాగర్ని విపరీతంగా తిట్టుకుంది. అఖిల కూడా సాగర్ని ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు అవమానం పాలు చేసినందుకు కొంచెం గిల్టీగా ఫీల్ అయింది. ఇంతలో శ్రీదేవి ఒక యువకుడి వైపు చూస్తూ సైగ చేసింది. ఆ యువకుడు కంగారు పడుతూ ఆమె దగ్గరికొచ్చాడు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఈ నెల 26వ తారీఖున మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది. ఇతనే మా అల్లుడు. బాబు, మా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను నువ్వు పరిచయం చేసుకో అని ఆ యువకుడితో చెప్పింది శ్రీదేవి. ఆ యువకుడు అందరికీ వినయంగా నమస్కారం చేస్తూ, నమస్తే, నా పేరు అరుణ్, నేను సినర్జీ గ్రూప్ హైదరాబాద్ బ్రాంచ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను అని గర్వంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. శ్రీదేవి, మీ అల్లుడు చాలా పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఇంత చిన్న వయసులోనే దేశంలోనే అతిపెద్ద సినర్జీ గ్రూప్ కి బ్రాంచ్ మేనేజర్ అంటే ఇతను సామాన్యుడు కాదు. ఏ క్లర్క్ జాబో చాలనుకోకుండా మంచి స్థాయికి ఎదిగాడంటే తనలో ఏదో ఫైర్ ఉంది అని సాగర్ వైపు చూస్తూ చెప్పింది అక్కడున్న మరొక మహిళ. అది వినగానే అందరూ గొల్లున నవ్వారు. చూడ్డానికి కూడా మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడు. నాకు తెలిసి మీ కూతురు భవిష్యత్తు గురించి మీరింకా వరీ కావాల్సిన అవసరం లేదు శ్రీదేవి గారు అని ఇంకొకరన్నారు. ఆ మాటలు వినగానే శ్రీదేవి ముఖం ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయింది. అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న శైలజ వైపు చూస్తూ తన పరపతి హోదా బాహటంగా బయట పెడుతున్నట్లు కనిపించింది. మీ అమ్మాయి మా అమ్మాయి కన్నా అందంగా ఉంటే ఏంటి లాభం? మీ అల్లుడు ఎందుకు పనికిరాడని తేలింది. ఇంతకాలం గర్వంతో విర్రవీగిపోయావు కదా, ఇప్పుడు చెప్తాను. శైలజ వైపు చూస్తూ మనసులో అనుకుంది శ్రీదేవి. ఇంతలో అక్కడున్న జనాల్లో ఒకరు మాట్లాడుతూ, మిస్టర్ అరుణ్, సినర్జీ గ్రూప్ కి బ్రాంచ్ మేనేజర్ అంటే మీకు చాలా వర్క్ ఉంటుంది కదా, కొంచెం కూడా రెస్ట్ తీసుకునే టైం ఉండదు అవునా అని అడిగారు. నిజమేనండి, నా వర్క్ చాలా హెవీగా ఉంటుంది. కానీ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన బాధ్యత అంత పెరుగుతుంది కదా, కాబట్టి నేను నా వర్క్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఫ్రీడమ్ లేకపోయినా కానీ కొన్ని వందల మంది నా కింద పనిచేస్తున్నారంటే వాళ్ళని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి కదా, అందుకే ఎంత వర్క్ చేసినా నాకు అలసట అనిపించదు అని చాలా మర్యాదగా చెప్పాడు అరుణ్. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి వైపు తిరిగి, అత్తయ్య, పెళ్లికి నేను ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కారు తీసుకున్నాను. దాని ఖరీదు 2 కోట్లు. మీకేం అభ్యంతరం లేదు కదా అని గర్వంగా అన్నాడు. 2 కోట్లు ఖరీదు చేసే కార్ అనగానే అక్కడ ఉన్న అందరూ నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. బాబూ అరుణ్, నువ్వు మా అమ్మాయి చాలా తెలివైన పిల్లలు. మీరు నాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకేది నచ్చితే అదే చేయండి అని నవ్వుతూ చెప్పింది శ్రీదేవి. అలాగే అత్తయ్య, మీరు మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ మీకు చెప్పకుండా ఏ పని చేయలేము అని వినయంగా అన్నాడు వరుణ్. ఇదంతా గమనిస్తున్న అఖిల, యాక్చువల్లీ ఈ కారు గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కారంటే ఒక ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే సాధనం మాత్రమే. ఏమంటావు సాగర్ అని సాగర్ వైపు తిరిగి అడిగింది. అందరూ కావాలనే సాగర్ను అవమానించాలని చూస్తున్నారని అఖిల అర్థం చేసుకుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుంది. అప్పుడు సాగర్ నవ్వి, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కార్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కోసం అనుకుంటే అది ఒక యంత్రంలాగా మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ నిజానికి ఖరీదైన కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాంటిది అని అన్నాడు. ఆ మాటలు విని అఖిల అతని వైపు అయోమయంగా చూసింది. బాగా చెప్పావు బ్రో. సరే, ఇంతకీ నువ్వే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు అని సాగర్ వైపు చూస్తూ అడిగాడు అరుణ్. వెంటనే అందరూ సాగర్ వైపు చూశారు. ఆ సమయంలో శైలజారెడ్డి తలదించుకుంది. నాదేదో ఫెరారీ కార్లేండి, దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు, చాలా ఆర్డినరీగా ఉంటుంది అని అన్నాడు సాగర్. ఏంటి,
ఫెరారీ స్పోర్ట్స్ కార్ చాలా ఆర్డినరీగా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అని అపనమ్మకంగా సాగర్ వైపు చూస్తూ అన్నాడు అరుణ్. అక్కడున్న అందరూ కూడా సాగర్ వైపు వింతగా చూశారు. సాగర్ చెప్పిన సమాధానం వినగానే అఖిలకి పొలమారింది. ఏంటి శైలజ, ఇప్పటివరకు చెప్పలేదు? మీ అమ్మాయి అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుంది. ఎంత ప్రేమ లేకపోతే మాత్రం అంత ఖరీదైన కారు అతనికి కొనిస్తుందా చెప్పు? అని షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది శ్రీదేవి. కాని సాగర్ ఆ మాటలు వినగానే, హలో ఆంటీ, మీరు ఊరికే ఏదేదో ఊహించుకోకండి. అది మా బాస్ కార్, అంతేకాని అఖిల నాకు దాన్ని కొనివ్వలేదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అందరూ నవ్వారు. కొంతమంది అమ్మాయిలు సాగర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి బాగా మెచ్చుకున్నారు. అయితే శైలజ మాత్రం అతని వైపు కోపంగా చూసింది. సాగర్ మళ్లీ మాట్లాడుతూ, నేనా కారు కొనలేదు, కానీ నేను కంపెనీలో బాగా పనిచేస్తున్నానని మా బాస్ చూసి నాకు ఆ కార్ డ్రైవ్ చేయమని ఇచ్చాడు అని చెప్పాడు. వెంటనే ఆ రూంలో అందరూ సైలెంట్ అయిపోయారు. మరొకసారి అందరూ సాగర్ వైపు అపనమ్మకంగా చూశారు. మిస్టర్ సాగర్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఫెరారీ లాంటి స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయమనిచ్చే గొప్ప బాస్ ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం కుతూహలంగా ఉంది అని అడిగాడు అరుణ్. మా బాస్ పేరు నారాయణ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సాగర్. ఆ మాటలు విని అరుణ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకా అతనికి సాగర్తో మాట్లాడాలనిపించలేదు. ఎందుకంటే ఎంత చేసినా కాని తను ఆ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయలేడని అరుణ్కి బాగా తెలుసు. అతను వెంటనే శ్రీదేవి వైపు తిరిగి, అత్తయ్య, ఇది నేను మీకోసం తీసుకున్న గిఫ్ట్. కంపెనీ పనుల్లో పడి ఈ గిఫ్ట్ మీకిచ్చే అవకాశం దక్కలేదు అని ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఆమెకిచ్చాడు అరుణ్. నా ఈ చిన్న గిఫ్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నానత్తయ్య. మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను అని మళ్ళీ చెప్పాడు అరుణ్. బాబూ అరుణ్, ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ. నువ్వు నాకిలా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూనే అతని చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకుంది శ్రీదేవి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఆ బాక్స్ ఓపెన్ చేయి. లోపల వజ్రాల నెక్లెస్ ఉందో పలకసర్లు ఉన్నాయో తెలుస్తుంది అని ఒక మహిళ శ్రీదేవిని బలవంతం చేసింది. అందరూ చూస్తూ ఉండగా శ్రీదేవి గర్వంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. బాక్స్ లోపల ఒక ఎమరాల్డ్ నెక్లెస్ ఉంది. దాన్ని చూడగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ చూస్తుంటేనే హై క్వాలిటీ ఎమరాల్డ్ స్టోన్స్ వాడారని అర్థమవుతుంది అని శ్రీదేవి స్నేహితులందరూ ఆమెను పొగడతలతో ముంచెత్తారు. నిజానికి అంత ఖరీదైన నెక్లెస్ తన అల్లుడు బహుమతిగా ఇస్తాడని ఆమె కూడా ఊహించలేదు. బాబూ అరుణ్, ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకివ్వడం ఎందుకు చెప్పు అని మొహమాట పడుతూ అంది శ్రీదేవి. భలేవారత్తయ్య, ఇదేం పెద్ద ఖరీదు కాదు, జస్ట్ 10 lakhs అంతే. మీ ఆనందం ముందు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఇంతకీ మీకీ నెక్లెస్ నచ్చిందా లేదా అని అడిగాడు అరుణ్. ఒకసారి ఆ ఎమరాల్డ్ నెక్లెస్ ని పరీక్షగా చూసింది అఖిల. దాని ఖరీదు తెలుసుకోగానే ఆమె కూడా కొద్దిగా టెంప్ట్ అయింది. వద్దు బాబు, ఇది చాలా ఖరీదైన బహుమతి. నేనిలాంటివి యాక్సెప్ట్ చేయలేను. ఇది నువ్వు మా అమ్మాయికిస్తే మంచిది అని చెప్పింది శ్రీదేవి. చుట్టూ ఉన్న అందరూ ఆమె వైపు అసూయగా చూస్తుంటే ఆమెకు విపరీతమైన గర్వం కలిగింది. ఇలాంటివి మీ అమ్మాయికి ఎన్నైనా నేను గిఫ్టుగా ఇవ్వగలనత్తయ్యా. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. ఆఫ్టర్ ఆల్ 10 lakhs గురించి మీరు ఇంతలా వరి అవుతారెందుకు? ఇది మీరే ఉంచుకోండి. ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అవుతుంది. కావాలంటే ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూడండి అని నవ్వుతూ అన్నాడు అరుణ్. సరే బాబూ, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను కాదనలేకపోతున్నాను. ఈ గిఫ్ట్ నేను తీసుకుంటాను అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా ఆ హారం మెడలో వేసుకుంది శ్రీదేవి. మీరు వేసుకుంటే ఈ హారానికే గౌరవం వచ్చినట్లు ఉందత్తయ్య అని ఆమెను పొగుడుతూ చెప్పాడు అరుణ్. నువ్విచ్చిన గిఫ్ట్ కన్నా నీ మాటలే కొన్ని కోట్ల విలువ చేస్తాయి బాబూ. నువ్వు నాకు అల్లుడు కాదు, కొడుకుతో సమానం. నీలాంటి అబ్బాయి మా అమ్మాయికి భర్తగా దొరకడం నిజంగా దాని అదృష్టం. అల్లుడుగా దొరకడం నా అదృష్టం. నాలాంటి అదృష్టం అందరికీ దొరకదు అని శైలజ వైపు చూస్తూ గర్వంగా చెప్పింది శ్రీదేవి. ఆమె ఏం మాట్లాడుతుందో శైలజ అర్థం చేసుకుంది. అయితే అరుణ్ ఒక పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్, కానీ సాగర్ మాత్రం ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ అసలు కంపారిజన్ లేదని అఖిలను తలుచుకుని చిన్నగా నిట్టూర్చింది. అదే సమయంలో టీ తాగుతున్న సాగర్ తన కప్ టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు.
శైలజ అతని వైపు కోపంగా చూసింది. ఈరోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన కూతురికి అల్లుడికి డివోర్స్ ఇప్పించాలని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. ఇలాంటి ఎందుకు పనికిరాని చేతకాని అల్లుడు ఇంకెవరికి దొరకకూడదని ఆమె మనసులోనే చిరాకు పడింది. ఏమైంది శైలజ? మీ అల్లుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అతనికి పార్టీ నచ్చలేదా? లేదంటే మా అల్లుడిచ్చిన నక్లెస్ నచ్చలేదా? ఎంతైనా మేము మీ అల్లుడిలా ఫెరారీ కార్లు నడపలేం కదా. అందుకే మా స్థాయికి తగినట్లుగా ఏదో చిన్న చితిక నక్లెస్తో సరిపెట్టుకుంటాం అని కొంచెం వెటకారం నిండిన స్వరంతో చెప్పింది శ్రీదేవి. అది విని అందరూ మరొకసారి పగలబడి నవ్వారు. అబ్బే అదేం లేదు, మా అల్లుడు కొద్దిగా బిజీగా ఉన్నాడేమో, అందుకే వెళ్ళిపోయాడు అని చెప్పింది శైలజ. వావ్, మీ అల్లుడు ప్రైమ్ మినిస్టర్ కదా, అందుకే అంత బిజీగా ఉంటాడు. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. చేసేది క్లర్క్ జాబు. అయినా మీ అల్లుడి గర్వానికి మాత్రం ఏం తక్కువ లేదు. మీ అల్లుడికి ఒక్కరోజు కూడా కంపెనీ వాళ్ళు సెలవు ఇవ్వలేరా అని అడిగింది శ్రీదేవి. ఆ మాటలు విని మరొకసారి అందరూ నవ్వారు. అతను పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వలేడు కాబట్టి అందరి ముందు మొహం చెల్లక అక్కడి నుంచి వెళ్లిపోయాడని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు. అందరూ ఇలా నవ్వుతూ ఉండగానే ఒక రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకుని సాగర్ అక్కడికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? జరిగిన అవమానం చాలా లేదా నీకు అని అసహ్యంగా అల్లుడి వైపు చూస్తూ అడిగింది శైలజ. అది గమనించిన అఖిల నెమ్మదిగా తన భర్త దగ్గరికి వెళ్లి, ప్లీజ్ సాగర్, నువ్వు నాకోసం కింద వెయిట్ చేస్తూ ఉండు, అసలు నువ్వు మళ్ళీ పైకెందుకొచ్చావు అని అడిగింది. కాని సాగర్ మాత్రం ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈ పార్టీలోకి ప్రవేశించిన వెంటనే అతనికి ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అందుకే మేనకకి ఫోన్ చేసి ఒక గిఫ్ట్ కొనమని చెప్పాడు. మేనకకి మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆమె చాలా బాగా సెలెక్ట్ చేస్తుందని సాగర్ అనుకున్నాడు. వెంటనే అతను శైలజ దగ్గరికి వెళ్లి, అత్తయ్య, నేను అఖిల పెళ్లి చేసుకుని చాలా కాలమైంది. ఇప్పటి వరకు నేను మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఈరోజు మీ పాత స్నేహితులందరూ ఇక్కడ కలిశారు కాబట్టి ఇదే మంచి అకేషన్ అని నాకు అనిపిస్తుంది. నేనిచ్చే ఈ చిన్న కానుకను మీరు కాదనరని ఆశిస్తున్నాను అని ఆ బ్యాగ్ ఆమె ముందు పెట్టాడు సాగర్. ఏంటి, ఇది పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కెళ్ళి కొని తీసుకొచ్చావా? నాకు తెలిసి 1+1 ఆఫర్లో కొని ఉంటాడు. అరుణ్ చూడండి, వాళ్ళ అత్తయ్యకి 10 లక్షల విలువ చేసే నక్లెస్ ఇచ్చాడు. నువ్వు చూస్తేనేమో బట్టలు పెట్టుకునే బ్యాగ్ లాంటిది ఒకటి తీసుకొచ్చి ఇచ్చావు అని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తూ మాట్లాడారు. వెంటనే సాగర్ అందరి ముందర ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు. లోపల ఉన్న ఐటెంని చూడగానే అందరూ స్టన్ అయ్యారు. అందులో ఒక పెద్ద వుడెన్ బాక్స్ ఉంది. దానిపైన డిజైన్ చాలా సజీవంగా కనిపిస్తుంది. అది ఎవరో ఒక ప్రఖ్యాత వ్యక్తి తయారు చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. బాక్స్ చూస్తేనే ఇంత గొప్పగా ఉంది, ఇక లోపల ఐటెం ఇంకెంత బాగుంటుందో అని అందరూ ఒకరితో ఒకరు అన్నారు. అయితే ఇది ఖచ్చితంగా విలువైనదే అయ్యుంటుంది అని ఇంకొకరన్నారు. సాగర్ బ్రో, ఈ గిఫ్ట్ నువ్వు ఇంత త్వరగా ఎలా కొని తీసుకొచ్చావు? వీళ్ళు సూపర్ మార్కెట్ అంటున్నారు, కానీ నాకైతే నువ్వేదో ప్లాట్ఫామ్ మీద కొని ఉంటావని అనిపిస్తుంది అని అరుణ్ కూడా అతన్ని ఎగతాళి చేశాడు. దానికి సాగర్ సమాధానం చెప్పేలోపే శ్రీదేవి లేచి నిలబడి, శైలజ, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఓపెన్ చేసి అందరికీ చూపించు. మీ అల్లుడు నీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలని మాక్కూడా కుతూహలంగా ఉంది అని అడిగింది. ఆ తర్వాత ఆమె స్నేహితులందరూ కూడా శైలజను బాక్స్ ఓపెన్ చేయమంటూ బలవంత పెట్టారు. దాంతో శైలజ కొంచెం నర్వస్ గానే బాక్స్ ఓపెన్ చేసింది. శైలజ కోసం సాగర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఆ గిఫ్ట్ వల్ల సాగర్ ఎదుర్కోబోతున్న ప్రశ్నలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.